ఐఎన్టీయూసీ జాతీయ అధ్యక్షులు జి సంజీవరెడ్డి, టీజేఎంయు వ్యవస్థాపక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హనుమంత్ ముదిరాజ్ని ఎస్డబ్ల్యూఈ సెక్రటరీ జనరల్గా నియమిస్తూ నియామక పత్రాన్ని వారి నివాసంలో అందజేశారు. హనుమంత్ ముదిరాజ్ ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూలో చేరిన సందర్భంగా రాష్ట్ర ఐఎన్టీయూసీ ఆఫీసులో రాష్ట్ర జనరల్ సెక్రటరీ ఆర్డి చంద్రశేఖర్, ఎస్డబ్ల్యూ రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రటరీ అబ్రహం, గోపాల్, మనోహర్, జకరయ్య, కుపెన్ తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సెక్రటరీ జనరల్ హనుమంత్ ముదిరాజ్ మాట్లాడుతూ తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ చిరకాల వాంఛ టీఆర్ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేయాలనే కోరికను సఫలీకృతం చేయడానికి తమ యూనియన్ను ఐఎన్టీయూసీ ఎస్డబ్ల్యూలో విలీనం చేయడానికి తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ కుటుంబ సభ్యులందరితో మాట్లాడి నిర్ణయం తీసుకున్నామని, అదేవిధంగా 2017-2021 వేతన సవరణలు, రావలసిన బకాయిలు, యూనియన్ అనుమతి పెంచిన పని భారాన్ని తగ్గించుటకు ప్రభుత్వంతో మాట్లాడి పరిష్కరించుటకు గాను యూనియన్ను విలీనం చేశామని తెలియజేశారు. ఇందుకు గాను ప్రతి ఒక్కరూ సహకరించాలని, అదేవిధంగా ఆర్టీసీలో అన్ని యూనియన్ల సభ్యులు ఈ యూనియన్లో చేరాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామని తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డికి, రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్కి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్కి, హనుమంత్ ఈ యొక్క ఐఎన్టీసీలోని ఎస్డబ్ల్యూలో చేరాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మీ కోరిక ఏదైందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఇంకొద్దిగా మిగిలిపోయింది. కాబట్టి అది తొందరగా రావాలంటే మీరందరూ తొందరగా ఈ యొక్క యూనియన్లో మీరందరూ చేరాల్సిందిగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మీరందరూ ఎప్పుడైతే తొందరగా చేస్తారో అంత తొందరగా మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా మనకు రావాల్సిన బకాయిలు కానీ, రావాల్సిన వేతన సవరణలు కానీ అన్ని కూడా మీ చేతిలో ఉన్నాయి. మీరందరూ తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీసీ అనుబంధం ఉంది కాబట్టి దాని సందర్భంగా మీ అందరూ చేరాల్సిందిగా మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ స్వాగతం పలుకుతాం. తప్పకుండా ఈ యొక్క ఐఎన్టీసీలోని ఎస్డబ్ల్యూలో చేరాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. తప్పకుండా ఏదైతే మీ కోరిక ఏదైందో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి, ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనే డిమాండ్ ఇంకొద్దిగా మిగిలిపోయింది. కాబట్టి అది తొందరగా రావాలంటే మీరందరూ తొందరగా ఈ యొక్క యూనియన్లో మీరందరూ చేరాల్సిందిగా మీ అందరూ కూడా మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం. తప్పకుండా మీరందరూ ఎప్పుడైతే తొందరగా చేస్తారో అంత తొందరగా మన యొక్క సమస్యలు పరిష్కారం అవుతాయి. అదేవిధంగా మనకు రావాల్సిన బకాయిలు కానీ, రావాల్సిన వేతన సవరణలు కానీ అన్ని కూడా మీ చేతిలో ఉన్నాయి. మీరందరూ తప్పకుండా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీకి ఐఎన్టీసీ అనుబంధం ఉంది కాబట్టి దాని సందర్భంగా మీరందరూ చేరాల్సిందిగా మరొకసారి మీ అందరికీ